ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో గడిచిన 10 రోజుల పాటు వర్ష సూచన కొనసాగింది. ఈరోజు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. ఇంకోవైపు ఏదైతే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఈరోజు వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రం మీద ఏమైనా వర్ష సూచన ఉండే అవకాశం ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, గత 10 రోజులు కూడా కంటిన్యూగా వర్ష సూచన కొనసాగింది. మళ్ళీ ఈరోజు టెంపరేచర్స్ కొంచెం రేజ్ అయ్యాయి. ఈ వాయుగుండం ప్రభావం ఏ మేర ఉంటుంది రాష్ట్రం మీద? రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి ఈ వాయుగుండ ప్రభావం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతానికి మనకి మధ్య బంగాళాఖాతంలోని మనకి కొనసాగుతున్న ఈ వాయుగుండం అనేది వచ్చే 24 గంటల తుఫానుగా మారే అవకాశం ఉంది. అది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణం చేస్తూ మనకి తీవ్ర తుఫానుగా 25వ తేదీన మారి 26వ తేదీన సాయంత్రానికి తీరాన్ని తాకే అవకాశం అవుతుంది. దీని యొక్క ప్రభావం రాష్ట్రం మీద కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పవచ్చు. మనకి ఈ 2 రోజుల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా అక్కడక్కడ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతాన్ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉరుముల మెరుపులతో పాటుగా మనకి ఈదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా ఉండే నమ్మదు. రేపు దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి జోగులాంబ గద్వాల్ ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి అక్కడక్కడ కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వర్షపాతంతో పాటుగా మనకి ఈ ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీనా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పొడి వాతావరణంతో పాటు అక్కడక్కడ వర్షపాతం ఉన్నప్పటికీ చాలా వరకు ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతూ వస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధమైన వాతావరణం మనకి వచ్చే వారం రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర మరియు దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర పెరుగుతూనే రాష్ట్రం మొత్తం మీదుగా సగటున 39 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ సంవత్సరం ఉష్ణోగ్రత చాలా అధికంగా నమోదై 45 డిగ్రీల కన్నా అధికంగా నమోదు. ఇంకోవైపు హీట్ వేవ్స్ కూడా కొనసాగాయి. మళ్ళీ ఇప్పుడు ఈ జూన్ లోపు కూడా మళ్ళీ హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉందా? ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? హీట్ వేవ్ ప్రభావం అయితే తక్కువగానే ఉంది. దాదాపుగా ఒక 4 రోజులు మాత్రం ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత నుంచి మళ్ళీ మనకి రాష్ట్రం మీదుగా కొద్దిగా ఈ ఉరుములు మెరుపులతో పాటుగా ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ కూడా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా మనకి ఈ తుఫాన్ తీరం దాటిన తర్వాత మళ్ళీ ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 31 నుంచి 1వ తేదీన మనకి తీరాన్ని తాకే అవకాశం ఉంది. తాకిన తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రానికి 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో మనకు కూడా ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎల్నినో ప్రభావం పూర్తిగా పోయిందంటున్నారు. ఈ సంవత్సరం మళ్ళీ లానినో ప్రభావం ఉంటుందన్న, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎల్నినో ప్రభావం అనేది దాదాపుగా తగ్గిందని చెప్పవచ్చు. మనకి జూన్లో పూర్తిగా బలహీనపడుతుంది. జూలైలోని అది లానినాగా మారే అవకాశం అయితే ఉంటుంది. లానినా అంటే దాదాపుగా సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ సంవత్సరం కూడా మనం చూసుకున్నట్లయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం ఋతుపవనాల కదలిక ఏ విధంగా ఉంది? చురుగ్గా కదులుతుందా? ఏమైనా బలహీనపడే అవకాశం? ప్రస్తుతానికి మనకి బంగాళాఖాతంలోని కొద్దిగా ఈ అల్పపీడన వాయుగుండ ప్రభావం వల్ల కొద్దిగా మనకి ఆలస్యం అవుతాయి. కానీ తర్వాత నుంచి ఈ ప్రభావం 26వ తారీఖున పూర్తిగా మనకి తగ్గిపోతుంది కాబట్టి 27 నుంచి మరింత చురుగ్గా కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 డేస్ ఏమైనా జిహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు పడే అవకాశం ఉందా? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. అక్కడక్కడ జల్లులు అయితే కురుస్తాయి ఈ ఒక్కరోజు. రేపు కూడా కొద్దిగా పొడి వాతావరణమే పూర్తిగా ఉంటుందన్నమాట. కొద్దిగా ఉక్కుపోత వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నైట్ పూట టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి? రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగానే నమోదవుతున్నాయి. సాధారణం కంటే మనకి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీద 1 డిగ్రీ తక్కువగానే నమోదవుతున్నాయి. అంటే ఈ టెంపరేచర్ పూర్తిగా నార్మల్ పొజిషన్ ఎప్పుడు వస్తాయి? దాదాపుగా మనకి మాన్సూన్ ఆన్సెట్ అయితే దాదాపుగా సాధారణ పరిస్థితికి చేరుకుంటుంది అనమాట. ఈ 3 డేస్ ఏమైనా అలర్ట్స్ గుట్లు ఇస్తున్నారా? ప్రస్తుతానికి అలర్ట్స్ అంటూ లేవు. ఓన్లీ ఈ థండర్ స్టార్మ్ అలర్ట్ అయితే ఈరోజు రేపు నడుస్తుంది అనమాట. ఈదురుగాలు, పిడుగుపాటు వీటికి సంబంధించి ఈదురుగాలులు అయితే ఉన్నాయి. పిడుగుపాటు అనేది మాత్రం కొంచెం తక్కువగా ఉందని చెప్పొచ్చు అనమాట. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే వాయుగుండం ఏర్పడిందో దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావాన్ని ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఒక వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకోవైపు ఏదైతే ఇప్పుడు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అవి నార్మల్ కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం, గతంలో ఏ విధంగా అయితే 41 నుండి 45 మేర నమోదయ్యాయి, ఇప్పుడు కూడా ఏదైతే జూన్ ఋతుపవనాలు వచ్చే వరకు ఈ ఉష్ణోగ్రతలను పెరిగే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ ఒకవైపు అంచనా వేస్తుంది. ఇంకోవైపు ఏదైతే ఋతుపవనాలు అనుకున్న సమయానికి కేలం తాకే జూన్ 1న కేలం తాకే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జాఫర్తో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.